ఇక కడపలో జరుగుతున్న నిధుల జాప్యంపై స్థానిక సర్పంచులు అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా పారిశుద్ధం దెబ్బతింటే గ్రామాల్లో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంది కదా. అయితే దీనిపై ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే వనరులు అంతంత మాత్రంగా ఉండేటువంటి చిన్న పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిధులకు కొరత ఏర్పడే పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆస్తి పన్ను సంవత్సరానికి వచ్చేటటువంటి ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాదాపు 3 లక్షల వరకు ఉండేటటువంటి చిన్న గ్రామ పంచాయతీల్లో పరిపాలన అనేటువంటిది నిధుల జాప్యంతో, నిధుల లేమితో అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పంచాయతీలో ప్రధానంగా ఉండేటువంటి పారిశుద్ధ్యము, త్రాగునీరు, వీధి దీపాలు ఈ మూడిటికే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే మిగిలిన వాటికి ఏదైతే రోడ్లు, మిగిలిన వాటికి అయితే రెండో ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ ఏదైతే ఈ సర్పంచుల పరిపాలన ముగిసినటువంటి నేపథ్యంలో సర్పంచులు పరిపాలన ముగిసేటటువంటి 6 నెలలకు ముందు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి అయితే ఉంది. అయితే గత ఏదైతే 25-26 సంవత్సరానికి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు కూడా ఇంకా విడుదల కాకపోవడంతో, నిధుల జాప్యంతో పరిపాలనలో జాప్యం అనేటువంటిది జరుగుతున్నటువంటి నేపథ్యంలో పరిపాలన అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో చేసినటువంటి పనులకు కూడా బిల్లులు కూడా పెండింగ్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా ఉండేటటువంటి మనకు పారిశుద్ధ్యం కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించి తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేసేటటువంటి నేపథ్యంలో ముగ్గురు ఎవరైతే గ్రీన్ అంబాసిడర్లను పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రీన్ అంబాసిడర్లు కూడా గత 2-3 నెలల నుంచి కూడా వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి పంచాయతీలలో లేదు. వీరికి ఒక్కొక్కరికి ప్రతి నెల 7,000 చొప్పున వాళ్ళకు వేతనాలు అందించాల్సినటువంటి పరిస్థితి. మరి నిధులు లేమి ఏదైతే ఏర్పడిందో, నిధులు లేమితో వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ పారిశుద్ధ్యం కూడా అంత అరకొరగా ఉండేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక రెండవ ప్రస్తుతానికి తీసుకున్నట్టు ప్రధానంగా తాగునీరు తీసుకున్నట్లయితే తాగునీరుకి సంబంధించి ప్రతి పంచాయతీలో కనీసం ఒకరిద్దరు పంప్ ఆపరేటర్లను పెట్టుకొని తాగునీరుకు సరఫరా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా ఒక్కొక్క పంప్ ఆపరేటర్కు 5,000 చొప్పున వేతనాలు చెల్లించాలి ప్రతి నెల. అయితే దీన్ని కూడా ప్రతి ఏదైతే పంచాయతీలలో పైప్ లైన్ డ్యామేజ్ అయినా కూడా పంప్ ఆపరేటర్లకు మోటార్లు ఏవైతే మరమ్మతులకు వచ్చినా కూడా అవి రిపేరు చేయించుకోవడానికి కూడా ఖజానాలో ఏదైతే పంచాయతీకి ఉండేటువంటి అకౌంట్లలో డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి తాగునీటికి కూడా ఇప్పుడు ఇబ్బందులు పడతారనేటువంటిది కూడా ప్రజలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వీధి దీపాలకు వచ్చినట్లయితే వీధి దీపాలు కూడా ప్రతి నెల ప్రతి పంచాయతీలో మినిమం అంటే 50,000 ఖర్చు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో వీధి దీపాలు దెబ్బతిన్నా, పోల్లు పడిపోయినా, వీధి లైట్లకు సంబంధిత ఎస్పీడీసీలకు డబ్బులు చెల్లించకపోయినా వీధి దీపాల పరిస్థితి అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే చిన్న గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి మౌలిక వస్తువులు అన్ని కూడా 15th ఫైనాన్స్ వచ్చేటువంటి నిధులపైన ఆధారపడే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆస్తి పన్ను 3 లక్షల రూపాయల వరకు ఏటా వచ్చినా కూడా అది ఏ వైపుకు సరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించాలన్నా, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలన్నా కూడా, వీధి దీపాలు సక్రమంగా వెలగాలన్నా, ప్రజలకు సరైన మౌలిక వస్తువులు కల్పించాలన్నా కూడా నిధుల లేమితో, నిధుల ఆలస్యంతో, నిధుల జాప్యంతో చిన్న గ్రామ పంచాయతీలలో పరిపాలన అనేటువంటి చాలా దారుణంగా ఉంది అనేటువంటిది చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి సర్పంచుల పరిపాలనలో చేసినటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉండేటువంటి పరిస్థితి. మరి ఇవన్నిటిని చూసినట్లయితే మరి ప్రస్తుతానికి వచ్చినటువంటి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లు, ప్రత్యేక అధికారులను ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి. మరి ప్రత్యేక అధికారులు ప్రభుత్వం దృష్టికి నిధులకు సంబంధించినటువంటి ఏదైతే కొరత ఉందో, నిధులకు జాప్యం జరిగేటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు గ్రామ కార్యదర్శులు కూడా కొన్ని చోట్ల సొంత నిధులు వెచ్చించి తాగునీటికి కావచ్చు, పారిశుద్ధ్యానికి కావచ్చు ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళకు చేదు నుంచి పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా చిన్న పంచాయతీలో ఏర్పడిందంటే 15th ఫైనాన్స్ కు సంబంధించినటువంటి నిధుల కోసము ప్రతి పంచాయతీ ఎదురు చూస్తా ఉంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఖర్చు చేసినటువంటి బిల్లులు ఎప్పుడు క్లియర్ అవుతాయని. మరి స్పెషల్ ఆఫీసర్లు అయినా, పంచాయతీలకు ఉండే స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, అలాగే మండలానికి ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి ఈ మౌలిక వసతుల పైన ప్రత్యేక దృష్టి పెట్టి జనరల్ ఫండ్స్ కానీ, ఇంకో ఫండ్స్ కానీ వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు మౌలిక వస్తువులు అందించాలనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. మరి దీనిపైన అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కూడా
పంచాయతీలో జరిగేటువంటి మౌలిక వసతుల దృష్టి పెట్టి నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ఈ నిధులకు సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులకు సంబంధించి చర్చించి నిధులు మంజూరు చేయాలనేటువంటిది అటు ప్రజలు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి చిరు ఉద్యోగులు కోరుకునేటువంటి పరిస్థితి ఉంది కావ్య. అదే విధంగా సుబ్బారెడ్డి, అన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న సర్పంచులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళట్లేదా, లేకపోతే తీసుకెళ్ళినా కానీ అవి ఇంకా అట్లనే కంటిన్యూ అవుతూ ఉన్నాయా? దీన్ని ఏం చెప్తారు? కావ్య, ఏదైతే సర్పంచుల పరిపాలన ముగిసిపోయినందువల్లనే ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చినారు. ఇప్పుడు ప్రతి పంచాయతీకి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్లు వచ్చినారు. గతంలో ఉన్నటువంటి సర్పంచులు 6 నెలల్లో మన పదవీ కాలం ముగుస్తుందనేటువంటి నేపథ్యంలోనే కొన్ని ఏదైతే మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేశారు. అయితే ఆ పనులకు సంబంధించి ఇప్పటికి కూడా బిల్లులు రాలే. ఏదైతే 15th ఫైనాన్స్ ను దృష్టిలో పెట్టుకునే గతంలో పనిచేసినటువంటి సర్పంచులు 6 నెలల ముందే పనులన్నీ మౌలిక వసతులకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. 15th ఫైనాన్స్ వస్తే ఆ బిల్లులు క్లియర్ అవుతాయనేటువంటి నేపథ్యంలోనే గతంలో పనిచేసినటువంటి సర్పంచులు. మరి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఆ పంచాయతీ పనులు. ఇప్పుడు ప్రతి పంచాయతీకి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్లు వచ్చినారు. స్పెషల్ ఆఫీసర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం తీసుకెళ్ళినప్పుడే ఆ పంచాయతీలు, చిన్న పంచాయతీలు, ఆర్థికంగా వనరులు తక్కువగా ఉన్నటువంటి చిన్న చిన్న పంచాయతీలు అన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే అక్కడ అభివృద్ధి అనేటువంటిది కావచ్చు, ప్రధానంగా ఉండేటువంటి మౌలిక వస్తువులు పూర్తయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కావ్య. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.